ఏపీలో రెండో రోజు పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాసేపట్లో ఆయన బీజేపీ రాష్ట్ర నేతలతో భేటీ కానున్నారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చ జరగనుంది. వీటితో పాటుగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కేంద్రం రాష్ట్రానికి అందిస్తున్న సాయం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చించనున్నారు. అంతేకాదు బీజేపీ ఏపీ కొత్త చీఫ్ పైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, మరి కాసేపట్లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం జరగబోతుంది. ఏదైతే ప్రస్తుతం బస చేస్తున్నటువంటి నోవోటల్ హోటల్లోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరితో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలంతా కూడా హోటల్కి ఆల్రెడీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సమావేశంలో ఏపీ రాజకీయ పరిస్థితులకు సంబంధించి చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఇస్తుంది, వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా పలు సూచనలు అమిత్ షా చేయబోతున్నారు. అలాగే ఏపీకి కొత్త అధ్యక్షుని కూడా నియమించాలని బీజేపీ అధిష్టానం అనుకుంటుంది కాబట్టి అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలతో ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్లాలి, ఇటీవల చోటు చేసుకున్న కొన్ని అంశాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఏపీ బీజేపీకి సంబంధించి కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దుర్గా, అంటే ఈ సమావేశం ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉంటాయి? అంటే షెడ్యూల్ ప్రకారం కేవలం 20 నిమిషాలు మాత్రమే ఈ సమావేశానికి అమిత్ షా సమయాన్ని కేటాయించారు. అందరితో కూడా సమావేశంలో అమిత్ షా దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్రంలో వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి, అలాగే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అదేవిధంగా పార్టీకి సంబంధించి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు, వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, కేంద్రం ఏపీకి ఏం చేస్తుందనే అంశానికి సంబంధించి వాటన్నిటిని కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం. అంటే నూతన అధ్యక్షులు అంటూ కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎవరెవరు పోటీలో ఉన్నారు? అంటే ప్రస్తుతం నూతన అధ్యక్షుడి ఎంపికకి సంబంధించిన కసరత్తు ఆల్రెడీ బీజేపీలో జరుగుతుంది. ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి వేరొక వ్యక్తికి అవకాశం వాళ్ళు బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దాంతోపాటు 2 సంవత్సరాలు కూడా పూర్తయింది కాబట్టి కొత్త అధ్యక్షులను ఎంపికకి సంబంధించి బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే కొంతమంది సీనియర్ నేతలంతా కూడా రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా సుజనా చౌదరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. దీంతో పాటు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి ఇస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ బీజేపీ అధిష్టానం తీసుకుంటుంది. అయితే దీనికి సంబంధించి చర్చ జరుగుతుందా, లేదంటే కేవలం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులకు సంబంధించి మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలకు సంబంధించి రూపకల్పన ఏమన్నా చేస్తారనే దానికి సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఏపీ బీజేపీకి సంబంధించి అమిత్ షా ఒక కీలకమైనటువంటి దిశానిర్దేశం అయితే నేతలకు ఈ రోజు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.